అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి, అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది. కానీ ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 పిల్లలున్నా సర్పంచ్కి పోటీ చేయొచ్చు, 3 పిల్లలు 4 పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు. రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. వారందరికీ ఇదొక శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి, అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది. కానీ ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 పిల్లలున్నా సర్పంచ్కి పోటీ చేయొచ్చు, 3 పిల్లలు 4 పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు. రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. వారందరికీ ఇదొక శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.